ఆర్టికల్ 19 అంటే ఫ్రీడమ్ అంటారు. కానీ ఈ ఫ్రీడమ్ అందరికీ ఉందా? ఎన్ఆర్ఐలకుందా? ఫారినర్స్కి ఉందా? 2 నిమిషాల్లో సింపుల్గా మీ డౌట్ క్లియర్ చేస్తా. ఆర్టికల్ 19 అంటే ఏమిటి? ఆర్టికల్ 19 అనేది భారత రాజ్యాంగంలో ఉన్న ఒక ముఖ్యమైన ఫండమెంటల్ రైట్. ఇది భారత పౌరులకు మాత్రమే వర్తిస్తుంది. ఈ ఆర్టికల్ ద్వారా మనకు కొన్ని ముఖ్యమైన స్వేచ్ఛలు లభిస్తాయి. ఆర్టికల్ 19లో ఉన్న 6 ఫ్రీడమ్స్: పూట, మాటాడే మరియు భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ, మన అభిప్రాయాన్ని చెప్పే హక్కు. పూట, శాంతియుతంగా సమావేశం కావడం, ప్రొటెస్ట్, సభలు చేయడం. పూట, సంఘాలు, యూనియన్లు ఏర్పాటు చేయడం. పూట, భారతదేశంలో స్వేచ్ఛగా తిరగడం. పూట, ఎక్కడైనా నివసించే హక్కు. పూట, ఏ వృత్తి అయినా చేయవచ్చు: జాబ్, బిజినెస్, ప్రొఫెషన్. ఈ హక్కులకు పరిమితులున్నాయా? ఆర్టికల్ 19లో ఉన్న హక్కులు పూర్తి స్వేచ్ఛలు కావు. దేశభద్రత, ప్రజాశాంతి, నైతికత కోసం ప్రభుత్వం రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ పెట్టవచ్చు. ఎగ్జాంపుల్: ఫేక్ న్యూస్, వైలెన్స్, హేట్ స్పీచ్ అనుమతి లేదు. ఆర్టికల్ 19 ఎందుకు ముఖ్యము? ఆర్టికల్ 19 లేకపోతే మీడియా స్వేచ్ఛ లేదు, ప్రశ్న అడిగే హక్కు లేదు, ప్రజాస్వామ్యం బలహీనమవుతుంది. అందుకే ఇది మన హక్కులకి బ్యాక్బోన్. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్స్లో మీ డౌట్ అడగండి.